ఇంతకాలం నువ్వు అజ్ఞాతంలోనే బ్రతికావు చందు. ఈ భగవంతుడే నిన్ను మళ్ళీ నా చందుగా నా జీవితంలోకి తిరిగి తీసుకొస్తాడు. నాకు నమ్మకం ఉంది. ఎందుకు సమాధానం చెప్పలేదో తెలుసుకుంటానని వెళ్ళి మీరు బాగా సమాధాన పడొచ్చారు కదా. అమృత, ఎందుకు అరుస్తారు? నేను మీకంటే గొంతు పగలేలా అరవగలను. కష్టమైనా నిజం చెప్పండి, అంతేగాని నువ్వింకా కరుణగానే బ్రతకటంలో అర్థం లేదు. కసాయి వాడికి కూడా ఎప్పుడో ఒక్కసారైనా తను చంపే జీవాలను చూసి జాలి కలుగుతుందేమో గాని నా తండ్రికి ఆ జాలి కూడా లేదు. తన సరదాలు తీర్చుకోవడానికి నన్ను కన్నాడు, తన సరదాలకి అడ్డు పడతానని వదిలించుకున్నాడు. అలాంటి వ్యక్తిని నేను అస్సలు క్షమించను. ఏ తప్పు చెయ్యకుండానే నన్ను కనుంటే నేను అందరిలానే అమ్మా నాన్నలతో కలిసి బ్రతికుండేవాణ్ణి. తప్పు చేసి నాకు ప్రాణం పోశారు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నన్ను అనాథలా వదిలేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి నేను నీకు కన్న తల్లిని తండ్రిని అంటే వాళ్ళని నేను క్షమించాలా? ఎంతైనా వాళ్ళని అమ్మా నాన్నలు కదా చిన్న. అమ్మా నాన్న, ఆ మాటకి విలువ ఎలాంటిదో వాళ్ళకి తెలిసిండుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు భార్గవి గారు. ప్రేమంటే మీది, అభిమానం అంటే మీది. ఎక్కడో మురికివాడలో బ్రతికే నన్ను తీసుకొచ్చి నాకు జీవితం ఇచ్చారు, నాకు హోదా కల్పించారు. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇంతవరకు ఎవరు నా గురించి పట్టించుకోలేదు. నన్ను ఆదరించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి? తండ్రంటే ఒక బాధ్యత, తండ్రంటే మమకారం, తండ్రంటే లోకంలో ఒక గుర్తింపు, తండ్రంటే ఒక ఆదరణ. కానీ నా విషయంలో తండ్రంటే ఒక మోసం, తండ్రంటే ఒక వంచన, తండ్రంటే ఒక దుర్మార్గం. తండ్రంటేనే అసహ్యం. కానీ పారేసిన తర్వాత ఇన్నేళ్లకు గుర్తొచ్చి పలకరిస్తే అన్నీ మర్చిపోయి నా తల్లని నా తండ్రని వెళ్ళడానికి నేను వాళ్ళలాగా మనసు లేని మృగాన్ని కాదు మేడం. కష్టం విలువ, కన్నీటి విలువ తెలిసిన మనిషిని. నా తండ్రి ఎంత గొప్పవాడైనా నా ముందు ఒక దుర్మార్గుడు. నా తల్లి ఎంత గొప్ప మనిషి అయినా నా దృష్టిలో మానవత్వం లేని రాక్షసి. నోరు లేని పశువులు కూడా తన బిడ్డకి లోకం తెలిసేంత వరకు పెంచుతాయి. కానీ నా తల్లిదండ్రులు లోకానికి తెలియకూడదు అని నన్ను వదిలేశారు. అప్పుడే మా బంధం తెగిపోయాక వాళ్ళలా వస్తారు, నేనెలా ఆదరిస్తాను? ఎప్పటికైనా మీరే నాకు ఆదర్శం, మీరే నాకు ఆప్తులు మేడం. తన సరదాలు తీర్చుకోవడానికి నన్ను కన్నాడు, తన సరదాలకి అడ్డు పడతానని వదిలించుకున్నాడు. అలాంటి వ్యక్తిని నేను అస్సలు క్షమించను. తండ్రంటే ఒక మోసం, తండ్రంటే ఒక వంచన, తండ్రంటే ఒక దుర్మార్గం.
తండ్రంటేనే అసహ్యం. ఇన్నేళ్లకు గుర్తొచ్చి పలకరిస్తే అన్నీ మర్చిపోయి నా తల్లని నా తండ్రని వెళ్ళడానికి నేను వాళ్ళలాగా మనసు లేని మృగాన్ని కాదు మేడం. ఎలా చెప్పాలి చిన్న, నువ్వు నా కన్న కొడుకువి అని ఎలా నీకు అర్థమయ్యేలా చెప్పాలి? నేను నిన్ను కావాలని దూరం చేసుకోలేదురా. నిన్ను మీ అమ్మని ఆ విధి నాకు దూరం చేసింది. తండ్రి మీద ఇంత ద్వేషం పెంచుకున్న నీకు నా మనసులోని బాధని ఎలా తెలియచేయాలరా? హలో చందు, చెప్పండి. నీతో మాట్లాడాలి. వెంటనే గెస్ట్ హౌస్ కి రాగలవా? ఇప్పుడా? అవును చందు, నా మనసంతా ఏదోలా ఉంది. నీతో మాట్లాడాలి. ఏమైందండి? చాలా ఉన్నాయి చందు. చిన్నాని కలవడానికి వెళ్ళాను, కానీ కలవలేకపోయాను. వాణ్ణి కలిసే అర్హత నాకు ఉందో లేదో తెలియట్లేదు చందు. ఏంటో సమాధానం దొరకని ప్రశ్నలు నన్ను చాలా వేధిస్తున్నాయి. అవి నీతో తప్ప మరొకరితో పంచుకునే అవకాశం లేదు చందు. ఈ వేదన నేను భరించలేను. ప్లీజ్ ఒక్కసారి రా చందు. అలాగే వస్తున్నాను. గోవిందు, ఎలా ఉన్నావు? మీ ఆవిడ ఎలా ఉంది? అప్పుడు గుండె ఆపరేషన్ చేయించాం కదా, ఇప్పుడు ఎలా ఉంది? తనిప్పుడు లేదమ్మా, చచ్చిపోయింది. అవునా? ఎప్పుడు? దాదాపు 5 ఏళ్ళైందమ్మా. అయ్యో. అవునమ్మా, రాగానే నన్ను పేరు పెట్టి పిలిచారు. ఎప్పుడో జరిగిన మా ఆవిడ గుండె ఆపరేషన్ గురించి అడిగారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసమ్మా? మీరెవరో నాకు తెలియదే. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. ఎలాగమ్మా? ఎలాగంటే నేను చందు స్నేహితురాలిని. చందమ్మ గారి స్నేహితురాలా మీరు? నమస్కారం అమ్మా. రండి రండి అమ్మా, రండి. రండి అమ్మా, రండి. కూర్చోండి అమ్మా. ఏమైనా తీసుకుంటారమ్మా? మంచినీళ్ళు. అలాగేనమ్మా.
తీసుకోండి అమ్మా. చాలా కాలం కిందట చందు అమ్మే నా భార్యకి గుండె ఆపరేషన్ చేయించి బతికించిందమ్మా. నేను డబ్బు కాసుపడి ఆ రాజాబాబు మీద కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పానమ్మా. ఆ భార్గవి నన్ను నా అవసరాన్ని అడ్డం పెట్టుకుని ఆడించిందమ్మా. నేను రాజాబాబుకి ఎంత ద్రోహం చేయాలని చూసినా ఆ చందు అమ్మే పెద్ద మనసుతో నా భార్యకు ఆపరేషన్ చేయించి కాపాడిందమ్మా. అంత మంచి తల్లిని ఆ దేవుడు పొట్టన పెట్టుకున్నాడు. నా భార్య బతికినంత కాలం ఆ తల్లినే తలుచుకుని కుమిలిపోయేది. మహాతల్లి, అలాంటి తల్లిని మళ్ళీ ఎక్కడా చూడలేవమ్మా. తప్పులు చేసిన నన్ను కూడా క్షమించి గొప్ప సాయం చేసిన దేవత. అమ్మా, ఇంతకీ తమరు? రాజా గారిని కలవడానికి వచ్చాను. ఆయన ఇక్కడికి వస్తారో రారో? ఆయనే రమ్మని చెప్పారు. అలాగా, సరేనమ్మా. తమరికి ఏదైనా కావాలంటే పిలవండి అమ్మా, వస్తాను. అమృత, నువ్వా? నువ్వు మా ఇంటికి రా 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 కూర్చో అమృత. ఏం తీసుకుంటావు అమృత? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? నాకేం వద్దు. వద్దంటే ఎలా అమృత? రాక రాక మా ఇంటికి వచ్చావు. ఫస్ట్ టైం వచ్చావు కదా, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఎందుకంత మూడీగా ఉన్నావు అమృత? నాకు చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు? జీవితంలో ఊహించిన విధంగా ఎదురు దెబ్బ తగిలింది. ఏమైంది అమృత? పర్వాలేదు, చెప్పు. నేనేం పరాయి మనిషిని కాను. నీకు కావాల్సిన దాన్నే. నువ్వు నన్ను పరాయి మనిషిగా చేసావు గాని నేనెప్పుడు నిన్నలా అనుకోలేదు. కానీ నేను అలా అనుకోబట్టే జీవితంలో చాలా దారుణంగా మోసపోయాను భార్గవి. నా కాపురం నాశనం అవుతుందని నువ్వు హెచ్చరించినా నీ మాటలు నమ్మలేదు. ఆ రోజే నీ మాట వినుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు భార్గవి. నువ్వు చెప్పినట్టే జరిగింది భార్గవి. ఆ కరుణ నా కాపురంలో నిప్పులు పోసింది. నా భర్తని మాయ చేసి తన మనిషిని చేసుకుంది. ఓ అదా, అది
నీకు కొత్త మ్యాటర్ ఏమో గాని నాకు చాలా పాత విషయం. ఎందుకంటే అది ఈ రోజుది కాదు, చాలా సంవత్సరాల కిందటి మాట. అవునా? అవును. నువ్వప్పుడే నా మంచి కోరి చెప్పావు భార్గవి. నేను పిచ్చిదాన్ని. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకున్నాను. అందుకే నీ మాటలు వినలేదు. ఆ కరుణని నమ్మాను. అలా నమ్మినందుకు చాలా పెద్ద శిక్ష పడింది. ఏయ్ అమృత, కమాన్, నువ్వు ఏడవడం ఏంటి? నువ్వే కాదు, అసలు ఏ ఆడపిల్లైనా ఏడిస్తే నాకు నచ్చదు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి కానీ ఇలా ఏడవకూడదు. ధైర్యం ఎలా వస్తుంది భార్గవి? నా కాపురం కూలిపోతుంటే ధైర్యం ఎలా వస్తుంది? వయసు కూడా మర్చిపోయి వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో జైలుకెళ్ళొచ్చినా ఆ కరుణకి ఇంకా బుద్ధి రాలేదు. కన్న బిడ్డ కనిపించకుండా పోయాడనే బాధ కూడా లేదు తనకి. వాడెందుకు మధ్యలో అని అనుకుని ఉంటుంది. అవునమృత, ఆడపిల్లైతే పెళ్లి చేసి పంపించేది. మగపిల్లాడు కదా, వాడుంటే ఈ వయసులో తను చేస్తున్న పనులను చూసి చిరాకు పుట్టి చెప్పు తీసుకుని తన్నేవాడు. అందుకే ఆ ప్రమాదం రాకూడదని ఇది తెలివిగా తప్పిపోయిన బిడ్డ గురించి వెతకడం మానేసి ఈ మాజీ ప్రియుణ్ణి వెతుక్కుంటూ ఈ ఊరొచ్చింది. నువ్వొక్కసారి వాళ్ళని అలా చూస్తేనే అంత బాధపడుతున్నావు. వాళ్ళని నేను ఎన్నిసార్లు అలా చూశానో తెలుసా? ఏం చేస్తాం, అలా చూసిన ప్రతిసారి నాకు చాలా బాధ వేసేది. అయ్యో, అన్యాయంగా అమృత జీవితం నాశనం అయిపోతోందే అని అనిపించేది. తెలియకుండానే తన శత్రువుకి తనే ఇంట్లో స్థానం ఇస్తుంది, పావుకి పాలు పోసి పెంచుకుంటుంది అని ఏ రోజు కాటు వేస్తుందో, అమృత కాపురం ఎప్పుడు కూలిపోతుందో అని తెగ బాధపడేదాన్ని అనుకో. నువ్వు నన్ను చీదరించుకున్నా చీకొట్టినా పర్వాలేదని నీ ఇంటికొచ్చి కరుణ గురించి చెప్పి నీ చేత తిట్లు కూడా తిన్నాను. నా నెత్తిన దరిద్రపు పెద్దమ్మ కూర్చుంటే నీ మాటలు ఎందుకు వింటాను భార్గవి? మెత్తగా మాటలు చెప్తూ కాపురాలు కూల్చే కరుణని నమ్ముతాను గాని మంచి కోరి చెప్పే వాళ్ళ మాటలు నా చెవులకు ఎక్కవు. కానీ నీ మాటలు వినక నేనింతకాలం ఎంత మోసపోయానో నాకు ఈ రోజు అర్థమైంది. కనీసం ఇప్పటికైనా అర్థమైంది. నాకది చాలా అమృత. నీ భర్త గురించి కరుణ గురించి నాకు తెలుసు కాబట్టే మీ ఆయన నన్ను ఇంటికి రానిచ్చేవాడు కాదు. నేనొక దుర్మార్గురాల్ని అని, నీ కాపురంలో నేను కలతలు తీసుకొస్తాను అని నిన్ను నమ్మించి నా మాట వినివ్వకుండా చేశాడు. ఒకప్పుడు రాజాని నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. దాన్ని సాగ్గా చూపించి నిన్ను నాతో మాట్లాడనివ్వకుండా చేశాడు గాని అసలు భయం అది కాదమృత. కరుణ విషయం నీకెక్కడ చెప్తానో అని మీ ఆయనకి పెద్ద భయం. అనుకున్నట్లుగానే నిన్నెంతకాలం పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నాడు. కాని నిజాన్ని ఎవ్వరూ ఎక్కువ కాలం దాచలేరుగా. కానీ నేను నిజం తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది భార్గవి. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, చాలా సంవత్సరాల పాటు మోసపోయాననే బాధని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదమృత. జరగాల్సింది చూడు. ఆ కరుణని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో అది ఆలోచించు. కరుణని పంపించినా నా భర్త నాకు దక్కుతాడా? ఎందుకు దక్కడు? అతను అనుకున్నది దక్కనప్పుడు ఖచ్చితంగా నీ దారికే వస్తాడు. నీ దారికొచ్చేలా నేను చేస్తాను. నా మాట నమ్ము. నీకు నేను సాయం చేస్తాను. భార్గవి, పిచ్చిదానా, నీకెవరూ లేరనుకోకు. నీకు నేనున్నాను.
దండాలు బాబు. నా కోసం ఎవరన్నా వచ్చారా? చందమ్మ గారి స్నేహితురాలంటయ్యా, ఆవిడొచ్చారు. సరే, నువ్వు వెళ్ళు. అట్నే అయ్యా. చందు, ఏంటండి నన్ను చందు అని పిలుస్తున్నారేంటి? నేను ఈ లోకానికి కరుణని. కానీ నా లోకంలో మాత్రం నువ్వు చందువే. నేను భరించలేకపోతున్నాను చందు. ఇలా నాటకం ఆడుతూ బ్రతకడం నా వల్ల కావట్లేదు. నా చందుని నా కళ్ళెదురుగా పెట్టుకొని ఒక పరాయి వాడిలా ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఉండాలండి. అలా ఉండకపోతే ఎందరి జీవితం నాశనం అవుతుందో మీకు తెలుసా? ఎంతమంది కన్నీళ్లకు మనం సమాధానం చెప్పాలో మీకు తెలుసా? కానీ నా కన్నీళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? నేనే తప్పు చేశానని ఈ శిక్ష అనుభవించాలి. నన్ను భార్యగా చేసుకోవడమేనండి మీరు చేసిన తప్పు. చందు,